హలో అండి, మహాలక్ష్మి అందరికీ హాయ్ అండి. ఇవాళైతే ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేం లేదండి, మేమైతే రీసెంట్గా వాడపల్లి అయితే వెళ్ళాం కదండి. ఊరికి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఎక్కడికైనా వెళ్ళడం అనేది మాకైతే ఎప్పుడు ఉండే అలవాటు అనమాట. అంటే హైదరాబాద్లో ఉన్నంతసేపు కూడా మనకి ఎక్కడికి వెళ్ళడానికి అయితే కుదరదండి. మనది టిఫిన్ సెంటర్ కదా, సో వెళ్ళడానికి అయితే కుదరదు. మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే తిరిగి ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. మేము చాలా రోజులు అయిపోయింది రెస్టారెంట్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము. అయితే కంపల్సరీ దగ్గరలో ఈట్ అండ్ ప్లే అని అయితే రెస్టారెంట్ అనేది ఉందండి. ఇదైతే గూగుల్ అయితే సెర్చ్ చేసామండి మేము, ఎందుకంటే పిల్లలు ఆడుకునేలా ఉండాలి, అలాగే భోజనం కూడా చేసినట్టుగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఆడుకునే విధంగా గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఏరియా ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్ అయితే మనకైతే చూపించింది అనమాట గూగుల్. అయితే కంబల్ చెరువు దగ్గరలో ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే తెలియదండి నాకు. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే ఎగ్జాక్ట్గా మెసేజ్ అనేది మీకైతే పెడతాను అనమాట. స్టార్టింగ్ ఇట్లా లోపలికి ఎంట్రన్స్ రాగానే మనం అయితే పైకి అనేది వెళ్ళిపోయాం అనమాట. మనకు తెలియక అక్కడ క్లోజ్ అయితే చేసేసారంట. అందుకని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసి ఇట్లా ఎంట్రన్స్ అయితే ఇటు సైడ్ నుంచి ఉందండి, ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళమన్నారు అనమాట. ఇటు సైడ్ నుంచి అయితే మనం అయితే వెళ్ళాం లోపలికి. స్టార్టింగ్ అసలు పైన కూడా ఫ్లోర్ ఉందండి, ఆ పైన కూడా పెడతారు, కాకపోతే ఎందుకు క్లోజ్ ఉంది అనేది మనకైతే తెలియదు అనమాట. ఎగ్జాక్ట్గా అయితే చూడండి, మొత్తం కూడా భలే ఉందన్నమాట లోపల, రెస్టారెంట్ లోపల అయితే. మొత్తం మేమైతే 3 మెంబర్స్ అయితే వెళ్ళామన్నమాట, పెద్దవాళ్ళం పిల్లల్ని తీసుకొని. మొత్తం చూడండి సీనరీ అయితే అదిరిపోయిందనమాట. వెఫెల్స్, కేక్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. స్వామివారి వినాయకుడిని కూడా పెట్టారనమాట. అసలు రోబో ఉంటుంది అనేసి అయితే వచ్చామన్నమాట. ఆ రోబో అయితే ఏమైందో తెలీదు, పని చేయట్లేదు ఏమో, మరి పక్కన అయితే పెట్టేశారనమాట రోబోని. ఆ రోబో అయితే మనకి ఏమీ సర్వీస్ చేయలేదన్నమాట. రోబో ఏమి, ఓన్లీ మన మనుషులే సర్వీస్ అనేది చేశారు. అంతా కూడా సర్వీస్ అది బాగుందండి. కాకపోతే ఫుడ్ విషయానికి వస్తే మేమైతే ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ అనేది చేసాము. ఫ్రైడ్ రైస్ అది బాగుంది, కానీ ఫ్రాన్స్ కర్రీ కూడా ఆర్డర్ అనేది చేసాము. ఆ ఫ్రాన్స్ కర్రీ అనేది నాకైతే అస్సలు నచ్చలేదండి, ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఆ ఫ్రాన్స్ కర్రీ అనేది మొత్తం గెంజిలాగా అయిపోయిందనమాట, బాగా ఉడికిపోయినట్టుగా. కర్రీలా లేదు, క్రిస్పీగా లేదనమాట అస్సలు. ఆ విధంగా అయితే అయ్యిందనమాట. ఫ్రైడ్ రైస్ అది ఆర్డర్ అయితే చేసుకున్నాం. మంచిగా ఫ్రైడ్ రైస్ అది అయితే సూపర్ ఉందండి. బయట చూడండి వ్యూ అయితే, మనం అయితే ఫోటోషూట్స్కి కూడా మనం ఈ ఏరియాకి వచ్చి ఇంచక్క ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. వీడియోస్, రీల్స్కి కానీ ఇంచక్క మనకైతే తీసుకోవడానికి సీనరీ అది బాగుందనమాట, చూడచక్కగా ఉందన్నమాట. మొత్తం కూడా గ్రీన్ ఉంది. ఆడుకోవడానికి కూడా బాగుంది, కానీ మొత్తం రెస్టారెంట్లో అంతా సెట్టింగ్ అంతా బాగుంది, కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా పెట్టినప్పుడు పైన షెడ్ అనేది వేస్తే బాగుండు అనిపించిందండి నాకు. కూర్చోడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా షెడ్ అనేది వేస్తే బాగుండు. ఆ పైన మొత్తం కూడా ఎండ అనేది వచ్చేస్తుంది అనమాట. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ ఇబ్బంది. అక్కడ కొంచెం షెడ్ లాగా వేసి ఉంటే బాగుండేది. ఇది కొంచెం చూడండి, ఇక్కడే మనం అయితే కూర్చొని ఫొటోస్ అయితే దిగడానికి అయితే చాలా బాగుందనమాట. ఇదొకటి, లవ్ సింబల్ది ఒకటి భలే కట్టారండి ఇక్కడ. నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ అనేది. మేమైతే కూర్చొని ఫొటోస్ అవి కూడా దిగాము, రీల్స్ కూడా తీసుకున్నాం అనమాట. మళ్ళీ ఎప్పటికో వస్తామండి రెస్టారెంట్స్కి కానీ సినిమాస్కి కానీ. మేము రావడం, బయటికి వచ్చి ఎంజాయ్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూల్స్లో బయటకు వచ్చి ఎంజాయ్ చేయడం అనేది మాకైతే చాలా తక్కువ. సరదాగా అలా వచ్చినప్పుడు, ఆంధ్ర వచ్చినప్పుడు మాత్రమే మేమైతే ఇట్లా తిరుగుతాం అనమాట. చూడండి ఆటోలో వచ్చేసాం మేమైతే. మా ఇంటి దగ్గర నుంచి, మాది కోరుకొండ కదా, అక్కడ నుంచి అయితే మన కంబాల్ చెరువు దగ్గర ఉన్న ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఫ్యామిలీస్కి అయితే ఈ రెస్టారెంట్ అయితే చాలా బెటర్ అండి, చాలా బెస్ట్ అనమాట. ఫుడ్ కూడా బాగుంది. ఒక్క ఫ్రాన్స్ కర్రీ తప్పితే మిగతా అన్నీ బాగున్నాయి అనమాట. ఫ్రాన్స్ చిల్లీ చికెన్ లాగా కూడా చేయించుకున్నాను, క్రిస్పీగా బాగుందండి అదైతే. సర్వీస్ కూడా మనకైతే చాలా బాగుందండి. ఫ్యామిలీస్ అయితే ఇంచక్క వెళ్ళొచ్చు అనమాట ఈ రెస్టారెంట్కి. బెటర్ అనే చెప్పొచ్చు అండి. ఈ సర్వీస్ కూడా బాగుంది ఈ రెస్టారెంట్లో. అంత సీనరీ అయితే మెయిన్, ముఖ్యంగా నాకైతే అదే బాగా నచ్చింది అనమాట. సీనరీ కోసం వ్యూ చూడడానికైనా కానీ మీరైతే వెళ్ళాల్సిందేనండి ఈ రెస్టారెంట్కి. ఈట్ అండ్ ప్లే రెస్టారెంట్. మీరు ఆల్రెడీ ఇదివరకు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ రెస్టారెంట్ని ఎవరైనా విజిట్ చేయకపోతే వెంటనే వెళ్ళి ఈ రెస్టారెంట్ అనేది విజిట్ చేసేసి ఎక్స్పీరియన్స్ చేసేయండి. మన ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.